హాయ్ అండి, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ముంబైలో శివాలయం చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది పోవై ఏరియాలో ఉంది. మాకు ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుందండి టెంపుల్. ఇది వచ్చేసి పోవై. మీకు గోపాల్ శర్మ స్కూల్ ఐడియా ఉంటే మాత్రం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఈ గోపాల్ శర్మ స్కూల్ నుంచి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, మేమైతే మా సొసైటీ అపార్ట్మెంట్ నుంచి మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. సో స్కూల్ కనిపిస్తుంది కదా, ఇలా స్ట్రైట్గా నడుస్తూ వెళ్తే ఒక జంక్షన్ అది దాటేసామంటే మనకు వాకబుల్ డిస్టెన్సే అండి, టెంపుల్ కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మేము శివరాత్రి రోజు వెళ్ళాం కాబట్టి వాళ్ళు పూలు అవన్నీ అమ్ముతున్నారు. విడిగా కూడా ఒక షాప్ ఉంటుంది టెంపుల్కి ఎదురుగానే. సో ఇక్కడ మేము డైరెక్ట్ ఇక్కడే తీసేసుకొని కావాల్సినవి పూలు కానీ బిల్వపత్రాలు కానీ దేవుడికి ఏమేమైతే ఇట్లా వీటితోటి అభిషేకం చేస్తాము అని ఉంటాయో అవన్నీ వీళ్ళు ఇక్కడ పెట్టేసి అమ్ముతూ ఉంటారు. అవన్నీ తీసుకొని ఇలా టెంపుల్ లోపలికి వెళ్దామని క్యూలో ఉన్నామండి. ఎందుకంటే శివరాత్రి కాబట్టి చాలా క్యూ ఉంది. అలా లోపలికి వెళ్ళాక ఇక్కడ టెంపుల్ చూస్తున్నారు కదండి, ఇక్కడ శివాలయం శివుడి లింగమే కాకుండా ఇలా సైడ్స్కి అన్ని దేవుళ్ళవి ఒక్కొక్క చిన్న క్యాబిన్ లాగా పెట్టేసి దేవుళ్ళవి ఫొటోస్ కానీ ఇలా విగ్రహాలు ఉంటాయండి. నవగ్రహాలతో మొత్తం అన్నీ ఉంటాయి. సో అవి నేను నెక్స్ట్ కాస్త ముందుకు వెళ్తే వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటుంది. సో స్కిప్ చేయకండి. ఇక్కడ నాకు బాగా నచ్చేది ఏంటంటే అండి, నేను మన సైడు ఉన్నక్కడైతే అభిషేకం ఎప్పుడూ మన చేతులతోటైతే నేను చేసింది నాకు తెలియదు, చేయలేదు. కానీ ఈ గుళ్ళో మాత్రం మేబీ ముంబైలో చేస్తారు కావచ్చు. ఈ గుళ్ళో మాత్రం ఎప్పుడు వచ్చినప్పుడల్లా అభిషేకం మేము చేతులతోటి చేస్తామండి. మనకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మేము చేసేటప్పుడైతే వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే కాస్త రష్గా ఉంటుంది కాబట్టి. సో మేమైతే అభిషేకం చేసి పాలాభిషేకము అలా వాటర్ తోటి కూడా అభిషేకం చేసి పూలు బిల్వపత్రాలు అన్నీ శివయ్యకి అలా సమర్పించేసేసుకొని మేము బయటికి వచ్చామండి. దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. ప్రశాంతంగా కూడా ఉంటుందండి టెంపుల్. ఈరోజు శివరాత్రి కాబట్టి మీరు కొంచెం రష్గా ఉంటుంది కాబట్టి మామూలు టైంలో అయితే అంత క్రౌడ్గా ఏమీ ఉండదు. సో ఇలా చెప్పాను కదండి, క్యాబిన్ లాగా పెడుతూ ఉంటారని. సో ఇలా ఒక్కొక్క క్యాబిన్లో ఒక్కొక్క దేవుడిది ఉంటుంది. శివుడిది, సాయిబాబాది, ఇంకా కాస్త ముందుకు వెళ్తే అమ్మవారి ఫోటో, దుర్గామాత ఫోటో ఉంటుంది. ఫొటోస్ కాదండి, చిన్న విగ్రహాలు. సో అలా అన్ని దేవుళ్ళవి ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయాయండి. ఇక్కడ మనకు మంచిగా దర్శనం చేసుకోవచ్చు. కృష్ణుడిది కూడా ఉంటుంది లోపల. శివలింగం దగ్గర కూడా కృష్ణుడిది, ఆంజనేయ స్వామిది, అమ్మవారి ఫోటో, ఇలా అన్ని దేవుళ్ళవి లోపల కూడా ఉంటాయండి. సరౌండింగ్స్ లాగా ఇలా చుట్టుపక్కల ఇక్కడ చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామిది. ఇలా ఇంకా కొంచెం ముందుకి అలా వెళ్తే నవగ్రహాలది కూడా ఒక సైడ్కి ఉంటుందండి. వినాయకుడు, ఆంజనేయ స్వామిది దానికి పక్కకి చూస్తున్నారుగా, ఇది నవగ్రహాలది. సో ఇలా అన్ని దేవుళ్ళవి దర్శనం చేసేసుకొని నిదానంగా కాసేపు కూర్చున్నారంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనసుకి. అవునా కాదా, నిజమేనా కదా అండి. టెంపుల్ బొవ్వాయిలో ఉంటే మాత్రము గోపాల్ శర్మ స్కూల్ దగ్గర ఉంటే చాలా అంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. మరి మీకు కుదిరితే మాత్రం తప్పకుండా ఒకసారి దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.